నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. ఎమ్మెల్సీ అధ్యక్షులైనటువంటి మోషన్ రాజు గారి పైన అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారట. అది ఎవరో కాదు, వైసీపీకి సంబంధించినటువంటి ఒక నేతలు అని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు వైసీపీ సంబంధించిన నేతలైతే కాదు, వాళ్ళు వైసీపీ నుంచి బయటికి వచ్చి గత సంవత్సరంన్నర నుంచి కూడా ఆయన ఆమోదం తెలిపితే పక్క పార్టీలోకి వెళ్ళాలని చూస్తున్నటువంటి ఒక వైసీపీ నేతలు. వైసీపీ ఎమ్మెల్సీలు దాదాపు ఒక 6 నుంచి 7 మంది ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా గత సంవత్సరంన్నర నుంచి కూడా ఎవరైతే మండలి అధ్యక్షులైనటువంటి మోషన్ రాజు గారి యొక్క ఆమోదం తెలిపితే పక్క పార్టీలోకో లేదంటే మనకు స్వతంత్రంగానో వాళ్ళు కౌన్సిల్లో హాజరు కావాలని చూస్తున్నారు. ఎందుకనో ఇప్పటికీ కూడా వీరెవరికి కూడా ఆమోదం తెలపకుండా అలానే ఉంటున్నారు. వాస్తవానికి ఇక్కడ వైసీపీకి 2 రకాల భయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఒకవేళ వీళ్ళకి ఆమోదం తెలిపితే ఇంకా మరికొందరు ఎవరైతే వైసీపీలో ఇప్పటికీ యాక్టివ్గా ఉన్న వాళ్ళు కొంతమంది వారు కూడా కూటమిలోకి జంప్ అవ్వాలని చూస్తున్నారని కొన్ని సంకేతాలు అయితే ఉన్నాయి. వాస్తవానికి అసెంబ్లీ ఏదైతే శాసనసభకు సంబంధించి వైసీపీ ఎందుకని రావడం లేదు అని అడిగితే, శాసనసభలో మాకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి మేము శాసనసభకు అంటే అసెంబ్లీకి మేము రాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు డిక్లేర్ చేశారు. అయితే కౌన్సిల్లో ఏం జరుగుతుంది అంటే, కౌన్సిల్లో వాళ్ళకి ఆ మెజారిటీ సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కౌన్సిల్లో ఉన్నారు. అదిగాక ఆ కౌన్సిల్కి సంబంధించి వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి ఫ్లోర్ లీడర్ కింద వాళ్ళకు ఒక ఏదైతే ప్రోటోకాల్ ఉంది కాబట్టి వాళ్ళు ఎమ్మెల్సీ అంటే కౌన్సిల్కి అయితే రాబోతున్నారు, మండలికి అయితే వస్తున్నారు. ఇప్పుడు ఆ మండలిలో దాదాపు 2 సంవత్సరాల క్రితమే వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి కొందరు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వారికి ఆమోదం తెలపడం లేదు మోషన్ రాజు గారు. అయితే ఈ మోషన్ రాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆమోదం తెలిపితే వారు కొంతమంది జనసేనలోకి, కొంతమంది టీడీపీలోకి, కొంతమంది బీజేపీలోకి వెళ్ళాలని చూస్తున్నారని కొన్ని సంకేతాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే వాస్తవానికి ఎవరైతే బయటకు వచ్చారో వారు ఓన్లీ ఎమ్మెల్సీలే కాదు, చాలామంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేశారు, ఎంపీలు బయటకు వచ్చేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి సమీప బంధువులైనటువంటి వారు వాళ్ళు కూడా బయటకు వచ్చేశారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా బయటికి రావడం చూస్తుంటే ఖచ్చితంగా అటు ఎమ్మెల్యేల బలం లేదు, అటు ఎంపీల బలం లేదు. ఉన్నది ఒకటే ఒక బలం ఏంటంటే మండలిలో మాత్రమే వైసీపీకి వాళ్ళకి బలం ఉంది. ఇప్పుడు ఆ బలాన్ని కూడా కోల్పోతామేమో భయంతో మోషన్ రాజు గారు ఎవరైతే చైర్మన్గా ఉన్నారో ఆయన ఎటువంటి ఆమోదం తెలపకుండా వీళ్ళని కంప్లీట్గా నీరుగారుస్తూ వస్తున్నారు. అయితే ఈరోజు శాసన మండలిలో మోషన్ రాజు గారి పైన అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారని కొన్ని సంకేతాలు అయితే వస్తున్నాయి. ఎవరైతే వైసీపీ నుంచి బయటకు వచ్చినటువంటి ఒక ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటు టీడీపీతోనూ అటు జనసేనతోనూ మరి కొంతమంది బీజేపీతోనూ మంతనాలు సాగించి ఈరోజు తిరుమల పైన కూడా, తిరుమల కల్తీ లడ్డు పైన కూడా చర్చ జరిగేటువంటి షార్ట్ డిస్కషన్ ఉంది కాబట్టి ఈ డిస్కషన్ కన్నా ముందు కానీ డిస్కషన్ తర్వాత కానీ అవిశ్వాస తీర్మానం పెట్టాలి మోషన్ రాజు గారి పైన అని చెప్పేసి ఈరోజు అయితే ఒక నిర్ణయం తీసుకోబోతున్నారట. ఒకవేళ అదే జరిగితే ఏం కాబోతుంది? వాస్తవానికి శాసనసభలో అంటే అసెంబ్లీలో వైసీపీకి ఎలానో బలం లేదు, అటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కోరుకున్నా సరే అది రావడం లేదు. అదేవిధంగా చూసుకుంటే మండలిలో ఉన్నా సరే అది అటు ఇటుగా అంటే గోడ మీద పిల్లిలాగా ఊగిసలాడుతుంది. రేపొద్దున చూసుకుంటే ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెడితే ఎలాంటి చర్యలు జరగబోతున్నాయి, ఒకవేళ మోషన్ రాజు గారిని ఉంచుతారా తీసేస్తారా అనేటువంటిది ఒక చర్చ అయితే, రేపొద్దున ఇప్పటికే మండలిలో బొత్స సత్యనారాయణ గారికి హెల్త్ బాగాలేక ఆయన లేకపోవడం, అదేవిధంగా చూసుకుంటే కొంతమంది ఎమ్మెల్సీలు గతంలో బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే ఇప్పుడు వీరికి ఆమోదం తెలిపితే మరికొంతమంది బయటకు వచ్చేస్తే అటు అసెంబ్లీలో ఎలా అయితే వాళ్ళకి ఒక ప్రతిపక్ష హోదా లేదో అదేవిధంగా కౌన్సిల్లో కూడా ప్రతిపక్ష హోదా కోల్పోతే ఇక వైసీపీ పార్టీ మనుగడ అనేది ఉండదు. కాబట్టి రానున్నటువంటి కాలంలో వస్తున్నటువంటి ఒక స్థానిక ఎన్నికలు కావచ్చు, మిగతా ఏ ఎన్నికల్లో కూడా ఎలాంటి ఫలితాలు వస్తాయో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. కాబట్టి ఇప్పటికే మోషన్ రాజు గారిని వాళ్ళ యొక్క చేతుల్లో పెట్టుకొని ఇప్పటికీ వారికి అనుకూలంగానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, వైసీపీ ఎమ్మెల్సీలు కౌన్సిల్లో కూడా ఎంత గొడవ చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే
అటు నుంచి ఏదైతే చైర్ పర్సన్ దగ్గర నుంచి సరైనటువంటి ఒక స్పందన లేదని చెప్పి గతంలో తిరుమల లడ్డు గురించి వచ్చినటువంటి చర్చ ఏదైతే ఉందో ఈ చర్చ ఇంకా పూర్తిగా కొనసాగకముందే వైసీపీకి సంబంధించి కొంతమంది ఎమ్మెల్సీలు వెంకటేశ్వర స్వామి పటాలు పట్టుకొని కాలికి చెప్పులు వేసుకొని అక్కడ వెంకన్న స్వామిని అవమానం పరిచినటువంటి ఒక తీరు చూసినా సరే అక్కడ మోషన్ రాజు గారు ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో వైసీపీ వాళ్ళపైన ఎటువంటి చర్యలు కానీ కనీసం ఒక మాట కూడా అనలేదు. అదేవిధంగా చూసుకుంటే ఎన్నిసార్లు పోడియం దగ్గరికి వెళ్ళి పేపర్లు చించి వేసిన నానా గలాటా చేసినా సరే ఎక్కడ కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా చూసుకుంటే గతంలో మొన్న మధ్య చూసుకుంటే ఏదైతే మండలిలోకి మొబైల్ ఫోన్స్ అలౌ లేకపోయినా వైసీపీ ఎమ్మెల్సీలు కొంతమంది మొబైల్ ఫోన్స్ తీసుకొచ్చి అక్కడ కౌన్సిల్లోనే కూర్చొని ధర్నా చేస్తున్నటువంటి ఒక సెల్ఫీ వీడియోలు ఏవైతే ఉన్నాయో ఈ వీడియోలన్నీ కూడా మళ్ళీ సాక్షికి పంపించి సాక్షి నుంచి ప్రచురించిన తర్వాత కూడా మోషన్ రాజు గారు ఎటువంటి స్పందన చేయలేదు. అయితే దీనిపైన ఏకపక్షంగా పోతున్నారు మండలిలో మోషన్ రాజు గారు అని చెప్పి చాలా రకాల ఆరోపణలు వినిపిస్తూ వస్తున్నాయి. అది కాక అధికారంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వారిపైనే దురుసుగా మాట్లాడడం కావచ్చు, వారిపైన కొంచెం హార్ష్గా మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ కూడా వింటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు ఎవరైతే వైసీపీ నుంచి బయటకు వచ్చినటువంటి ఒక ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వీరు ఇప్పుడు ఆమోదం తెలిపితే మరికొంతమంది వైసీపీ ఎమ్మెల్సీలు కూడా బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కొంత సంకేతాలు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే మోషన్ రాజు గారు వీళ్ళకి ఆమోదం తెలపడం లేదని చెప్పి అర్థమైన తర్వాత ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారట. నిజంగా అవిశ్వాస తీర్మానం పెడితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి, ఒకవేళ ఆ యొక్క మండలికి సంబంధించి మోషన్ రాజు గారి మీద తీసుకునే చర్యలు ఎలా ఉంటాయి, లేదా ఏం జరగబోతుంది, ఒకవేళ అక్కడ కూడా పట్టు కోల్పోతే ఇక వైసీపీ పార్టీ మనుగడ లేదు. కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతుంది, నిజంగా అవిశ్వాస తీర్మానం కూటమి అదేవిధంగా వైసీపీ నుంచి బయటకు వచ్చినటువంటి ఒక ఎమ్మెల్సీలు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా అవిశ్వాస తీర్మానం పెడితే ఒకవేళ సంఖ్యాబలం ఎవరైతే క్రాస్ ఓటింగ్ కూడా పడి ఒకవేళ సంఖ్యాబలం ఎటువైపు అయినా సరే తిరిగి ఒకవేళ ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి. అయితే ఇప్పుడు దీనిపైన అటు ఏపీలో ఉన్నటువంటి యొక్క ప్రతి ఒక్కరు కూడా చర్చ చేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే వైసీపీలో చర్చ జరుగుతుంది, అటు కూటమిలో కూడా చర్చ జరుగుతుంది. ఏకపక్షంగా చూస్తున్నటువంటి యొక్క మోషన్ రాజు గారు చర్యలు మానుకోవాలి, ఖచ్చితంగా స్పష్టంగా ఎటువైపు నీతి నిజాయితీ ఉంటుందో అటువైపే మాట్లాడాలి. కానీ అటువంటి కార్యక్రమాలు కనిపించకపోయేసరికి అదేవిధంగా వైసీపీ నుంచి బయటకు వచ్చి దాదాపు సంవత్సరంన్నర గడిచినా సరే ఎటువంటి ఆమోదం కూడా తెలపకపోవడంతో నిజంగా ఈరోజు అవిశ్వాస తీర్మానం ఎప్పుడు పెట్టబోతున్నారు, అది ఈరోజా రేపా లేకపోతే ఏం జరగబోతుందని అయితే ఒక పెద్ద హాట్ టాపిక్ కింద అయితే మారిపోయింది. సో మొత్తానికి అటు వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డికి మరో భారీ షాక్ తగలబోతుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే.